హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ప్లెయిన్ బిర్యానీ రైస్ ఇంకా పన్నీర్ కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దాం రండి. ఇందుకోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని 3 గ్లాసుల బాస్మతి రైస్కి ఒక గ్లాస్కి ఒక గ్లాసున్నర వాటర్ చొప్పున వేసుకోవాలి. దీంట్లో 3 టేబుల్ స్పూన్ల సాల్ట్, 3 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. 2 పావుల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఒక బిర్యానీ పువ్వు, 4-5 బిర్యానీ ఆకులు, 1 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 యాలకులు, 4 మిరియాలు వేసుకోవాలి. 1 బడే ఇలాచి వేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టుకోవాలి. ఈలోపు కొత్తిమీర ఇంకా పుదీనా ఫ్రెష్గా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చిలను తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి మిక్స్ చేసి మూత పెట్టుకోవాలి. గంట సేపు నానబెట్టిన 3 గ్లాసుల బాస్మతి రైస్ని దీంట్లో వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టుకోవాలి. ఈలోపు మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవడానికి ఆనియన్స్ని తరిగి ఒక బౌల్లో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు సగం ఉడికిన బాస్మతి రైస్ని సగం ఒక బౌల్లో వేసుకొని సగం ఈ బౌల్లోనే ఉంచుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి, వీటిని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ పైన పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఫ్రై చేసిన ఆనియన్స్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. మిగిలిన రైస్ని కూడా ఇదే బౌల్లో వేసి స్ప్రెడ్ చేసుకొని సేమ్ పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్లో బిర్యానీ మిక్స్ని వేసి కలిపి దాంట్లో వేయాలి. అలాగే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 20 నిమిషాల వరకు బరువు పెట్టి ఉంచాలి. ఇప్పుడు పన్నీర్ కర్రీ, దీంట్లో ఒక పావు నూనె వేసి ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు వేసి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా వేసి ఉడకనివ్వాలి. కాసేపు మూత పెట్టుకోవాలి. మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఈలోపు ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. మనం ఇంతకుముందు ఉడకబెట్టిన దాన్ని మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 పావుల ఆయిల్ వేసి షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పచ్చి ధనియా పౌడర్, పసుపు వేసి మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని, టమాటో మిశ్రమాన్ని వేసి దాంట్లో కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టాలి. ఇప్పుడు ఇందులో పన్నీర్ ముక్కలు వేయాలి. 200 గ్రాముల పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత 3 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. కాసేపు మూత పెట్టాలి. అది గరం మసాలా యాడ్ చేయాలి. అంతే, మన పన్నీర్ కర్రీ అయిపోయింది. యమ్మీ అండ్ టేస్టీ పన్నీర్ కర్రీ ఇంకా ప్లెయిన్ బిర్యానీ రైస్ రెస్టారెంట్ స్టైల్లో సూపర్గా